to my channel and also press this bell icon. Hey there, subscribe to my channel. మంచిర్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పెంట రాజయ్యను మంగళవారం పాత మంచిర్యాలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. చైర్మన్ పదవీ కాలం ముగిసిన సందర్భంగా సన్మానం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సహకారంతో చైర్మన్ బాధ్యతలను అంకితభావంతో నిర్వహించారని పెంట రాజయ్య అన్నారు. ప్రభుత్వ నిధుల ద్వారా మున్సిపాలిటీని పలు రంగాల్లో అభివృద్ధి చేశానని, పాత మంచిర్యాలలో శ్మశాన వాటిక, కమ్యూనిటీ హాల్, ప్రజల కనీస వసతులతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసినట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు నాయకులు కార్యకర్తలు ముందుండాలని కోరారు. తన తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందానని పేర్కొంటూ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని అన్నారు. కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ ఎర్రం తిరుపతి, మాజీ విశ్వనాథ ఆలయ డైరెక్టర్ పట్నాల రవీందర్, నాయకులు దుర్గం రాజేష్, గురువయ్య, కాటం రాజేష్, పల్ల రాజన్న, నిన్నల నరసయ్య, దన్ని శ్రీనివాస్, శెట్టి శ్రీనివాస్, గడ్డం అశోక్, ఆమ్రోస్, నిమ్మరాజుల కుమార్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సత్కారాన్ని అందరు కలిసి చేసినట్టే ఏ ఒక్కరి పేరు కాదు, అందరు కలిసి ఇంత పెద్ద ఎత్తున సత్కారం చేస్తారని నేను ఊహించలే. గతంలో 81 మీ అందరి సహకారంతో ఇక్కడ కౌన్సిలర్ గెలిచినాం. 95లో మళ్ళా కౌన్సిలర్ గెలిచి మున్సిపల్ వైస్ చైర్మన్ అయినాం, మార్కెట్ చైర్మన్ చేసినాం. అదేవిధంగా ఈనాడు మొన్న 2019 డిసెంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాకు మీరు అత్యధికంగా మెజార్టీ ఇచ్చి ఇక్కడ కౌన్సిలర్ గెలిచి, ఇక్కడే కౌన్సిలర్ గెలవకపోతే, మీరందరూ సైనికులుగా పనిచేయకపోతే రాజన్న కాదు నిల్చున్నది నేనే అని ప్రతి ఒక్కరు మేమే నిల్చున్నామనే భావం గిట్ట మీరు రాకపోతే ఆనాడు మనం గెలిచేవాళ్ళం కాదు. మరి ఇక్కడ గెలిపించిన తర్వాత ఈ మొదటి మెంటు కౌన్సిలరే నేను ఓడిపోతే మున్సిపల్ చైర్మన్గా అయ్యే భాగ్యం ఉండేది కాదు. మొట్టమొదలు ఈ 8వ వార్డుకు ఇక్కడ పనిచేసిన కార్యకర్తలకు, నా కుటుంబ సభ్యులు, మిత్రులు, స్నేహితులు అందరికీ ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. కానీ కౌన్సిలర్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మార్కెట్ చైర్మన్ కానీ, ఇంకా ఆ పార్టీలో మరి నామినేటెడ్ పోస్టులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేసిన సందర్భం. సరే, ఆ పార్టీని మనం ద్వేషిస్తలేము. వ్యక్తిగతమైన వ్యక్తులు కొన్ని తప్పులు చేసి పార్టీ ప్రజలకు దూరమైందే తప్ప పార్టీ కాదు. నేను పార్టీని ఎప్పుడు వ్యక్తిగతంగా నిందించలేదు. మరి ఈనాడు నేను 2005లోనే మున్సిపల్ చైర్మన్ కావాలి. అక్కడున్న వ్యక్తులు కొంతమంది ఆ వ్యక్తుల తప్పుతోని ఆనాడు నేను మరి ఓడిపోవడం. మళ్ళీ మీ అందరూ మొన్న వచ్చిన అవకాశాన్ని మీరు ఒకటే అనుకున్నారు. నాకు తెలుసు అది మీ ఆత్మకి ఏర్పాటు, నా ఆత్మలో కూడా ఉంది. మనోన్ని గెలిపిస్తే మనం ఒకసారి మున్సిపల్ చైర్మన్ చూడాలని కంకణం కట్టుకుని ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసాం. 40-50 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నామో నేను మాటలు చెప్పలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీరందరు కార్యకర్తలు మాయంబడే ఉన్నారు. మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మాయంబడే ఉన్నారు. ఇవాళ మేము పార్టీ మారితే మాయంబడే సైనికుల్లాగా మాయంబడే వచ్చారు. మరి మాయంబడి ఉన్నారు. ఆనాడు హైదరాబాద్కు రావడం ట్రైనింగ్ కానీ, అదేవిధంగా మరి మేము ఏ విషయాన్ని తీసుకున్నా కూడా దివాకర్రావు గారికి వెంట మేము నడిచినాం, మనమందరం నడిచినామని మరి ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు చెప్తూ, ఇక రాజకీయాలు అనేది ప్రత్యక్షంగా ఎన్నికల్లో నిల్చుండే ఉద్దేశం లేదు, నిల్చుండవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను మున్సిపల్ చైర్మన్ కావాలంటే ఒక కళ. మా తండ్రి గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 87లో నేను కౌన్సిలర్ నిల్చున్నప్పుడు మా నాన్న అన్నాడు, ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, ఎందుకు ఈ రాజకీయాలు బాగా ప్రమాదం రాయి అన్ని కష్టమని అన్నాడు తను. నేను ఆయన ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టే, తను ఒక రైతు బిడ్డగా నేను రాజకీయాలకు వస్తానంటే కొంచెం ఇబ్బంది పడ్డాడు. కొంచెం మరి ఎందుకు మనకి ఈ రాజకీయాలు అవసరమా, రాజకీయాలు చూస్తాను చాలామందికి బాగా ఇబ్బందులు అవుతాయి అని చెప్పిండు. తను ఒక మాట కూడా చెప్పిండు, చీమ చిన్నదై శర్కర డబ్బలది వచ్చి మంచిగా శర్కర తిని చల్లగా ఉంటుంది, ఏనుగు పెద్దదై కట్టెలు కొరుకుద్ది అని చెప్పిండు. నువ్వు పెద్దరికానికి పోతాను ఎప్పుడైనా కట్టెలు కొరుకుడే ఉంటుంది అని చెప్పిండు. అది
ప్రతి ఒక్క కార్యకర్తకి ఇవాళ నేను ఎందుకు చెప్తుందంటే మా తండ్రి గారి ఆత్మ ఇవాళ మన ఇక్కడ కూడా ఉంటుంది. ఆయన పైనుంచి దీవిస్తాడు, దీవించుడు ఇప్పటి వరకు. ఇక ముందు కూడా వారి ఆశీస్సులు, మరి దివ్యాశీస్సులు పైనుంచి నాకు ఉండాలి మా తండ్రి గారి దాన్ని మీ అందరి ముందు చెప్తూ నేను ఆ మాట ఎందుకు చెప్తున్నంటే, మనం ఈనాడు మీరు వివిధ హోదాల్లో కానీ ఉద్యోగస్తులు చాలామంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు. మతమంచి అంటే ఆశామాషి కాదు. మరి మీరు తమ రంగాల్లో అభివృద్ధి చెందడానికి మన తల్లిదండ్రులే కారణం. వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దని ఒక మంచి వాక్యం చెప్పాలని ఉద్దేశంతో మా తల్లిదండ్రులను మీ ముందుగా. అదేవిధంగా నాకంటే ముందు మాట్లాడిన వక్తలు బ్రహ్మాండమైన పెద్దలు దివాకర్ రావు గారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు. ఎండోమెంట్ నుంచి ఆ రోజు 10 లక్షల రూపాయలు పట్టుకొచ్చిండు. 10 లక్షలు ఆనాడు తెచ్చిందంటే ఇవాళ 50 లక్షలతో సమానం. మరి ఆనాడు ఎండోమెంట్తో తెచ్చి తను ముందుండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అక్కడ కడతా ఉంటుంది. అక్కడి నుంచి పెద్ద పెద్ద యంత్రాలు తీసుకొచ్చి కూడా వాటిని ఆ బండలు లేపడానికి, మరి వాటిని గోదావరిలో వేయడానికి ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కూడా ఇంజనీర్తో మాట్లాడి పెద్ద దివాకర్ రావు గారు ఆ రామాలయం శివాలయం నిర్మాణం కోసం. అదేవిధంగా ఈ మధ్య మనమందరి సహకారంతో, ఇక్కడి భక్తుల సహకారంతో మనం అక్కడ సాయిబాబా గుడి కూడా కట్టుకోవడం, దానికి మీ అందరూ విరాళాలు ఇవ్వడం, దానికి పెద్ద దివాకర్ రావు గారు ముందుండి నడవడం. ఇప్పుడు ఆధ్యాత్మికంగా పాతమంచాలు కూడా పెద్ద కేంద్రమైంది. మంచాల పట్టణం కంటే ఇక్కడున్న జనాభిముఖ్యం చూస్తే ఇక్కడున్న ఆలయాలు కానీ, ఇక్కడున్న మందిరాలు కానీ, ఇక్కడున్న ఫంక్షనాలు కానీ, కాలక్షేప మండపాలు కానీ మంచాల పట్టణానికి ఆ జనాభా ప్రాతినిధ్యం లేవు. దానికి మూల కారణం పెద్ద దివాకర్ రావు గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు గెలవడం ఒకటి. అదేవిధంగా వారి సహకారంతో వివిధ హోదాల్లో ఇప్పుడు చాలామంది మాజీ కౌన్సిలర్స్ వేదిక మీద మరి వాళ్ళందరూ కూడా గెలవడానికి అందరూ మంచి వ్యక్తులు గెలిచి ఇక్కడ రాజకీయాలకు వచ్చి పేరు ప్రతిష్టలు సంపాదించి 4 పర్యాయాలు గెలిచిన చరిత్ర. ఇక ముందు కూడా ఎవరు 4 సార్లు గెలవరు, ఇక రాబోయే రోజుల్లో గెలవరు, పోయిన కాలంలో కూడా ఎవరు గెలవలేదని దివాకర్ రావుకి ఇదే విధంగా మనం అందరం అండదండలు. ఆశామాజీ కాదు, ఇక్కడ ఈరోజు ఎంత నిర్బంధం ఉందో కాంగ్రెస్ పార్టీ ద్వారా నాకు తెలుసు. ప్రతి కార్యకర్త ఎంత మదన పడుతుందో తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక 100-150 మంది నాడు కార్యకర్తలం పాల్గొని మేమున్నాం, సైనికుల్లాగా దివాకర్ రావు గారి వెంట ఉన్నాం మేమని ఈనాడు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, కేవలం ఇక్కడి వరకే ఇది మొదటి భాగం ముగిసింది, ఇంకా రెండవ భాగం స్టార్ట్ కాబోతుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ ఒక కమెంటర్ లాగా పనిచేయాలి. ఇంకా సైనికులు ఇండ్లలోనే ఉన్నారు. అందరూ సైనికులు అయితే ఈ స్థలం కూడా సరిపోదు. అందుకని ఇక్కడికి వచ్చిన ప్రతి కమాండర్ తన కింద 5-10 మంది కార్యకర్తలతో అటాచ్మెంట్ ఉన్న నాయకులు ఉన్నారు ఇక్కడ. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఆ సైనికుల్ని మంచిగా క్రమశిక్షణతో నుండి రాబోయే యుద్ధం అంటే ఎన్నికల్లో మనం విజయం సాధించే విధంగా పనిచేయాలి. ఈ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు లాస్ట్గా మున్సిపల్ చైర్మన్గా నువ్వేం చేసినవయ్యా అని మరి నేను ఆ విషయం కూడా 1-2 మాటల్లో మేము చెప్పాలి. ఎందుకంటే ఆ చెప్పకపోతే కూడా తప్పైతే గారి నాయకత్వం మనం గెలుస్తాం. గెలిచిన వ్యక్తితోనే మిగిలిన ఏదైతే మీరు అనుకుంటారో ఆ పనులు కూడా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మనం అందరం కలిసి సమిష్టిగా ఉండి రాబోయే రోజుల్లో మీరు అందరూ ముందుకు నడవాలి. అదేవిధంగా